నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వం హామీల అమలు దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమల్లో ఇప్పటికే కొన్నింటికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. మిగిలినవి సైతం పట్టాలెక్కించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆర్థికంగా వెసులుబాటు కోసం అన్వేషిస్తుంది. అందులో భాగంగా పెన్షన్ల పెంపు, ఆడవాళ్లకు ప్రతి నెల రూపాయలు 2,500 ఆర్థిక సాయం హామీల అమలుపైన స్పష్టత ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రైతు భరోసా అమలుపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తుంది. హామీ ఇచ్చిన విధంగా రూపాయలు 2 లక్షల రైతు రుణమాఫీ ఆగస్టు 15లోగా పూర్తి చేసి తర్వాత ఇతర పథకాల అమలు దిశగా నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయింది. ఓటాన్ అకౌంట్లో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణము, ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షలకు పెంపు, రూపాయలు 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ నిధులు ప్రతిపాదించారు. ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్లో రైతు భరోసా, రైతు రుణమాఫీ, పింఛన్లు, కొత్త ఉద్యోగాల కల్పనకు అవసరమైన నిధులను ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద అర్హులైన 18 ఏళ్లు నిండిన ఆడవాళ్లకు ప్రతి నెల రూపాయలు 2,500 ఆర్థిక సాయం పైన స్పష్టత ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారి ఆయన సభకు రానున్నట్టు తెలుస్తోంది.